కీర్తనల గ్రంథము 31వ అధ్యాయము 3వ వచనాన్ని మనము చదువుకుందాం. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధము నమ్మకమైన మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. చదవబడిన లేఖన భాగం ద్వారా కొద్ది నిమిషాలు మీరు నాతో మాతో మా అందరితో మాట్లాడగలిగిన మహిమ కలిగిన మా మంచి బోధకుడు అయిన యేసు నామములో ప్రార్థన చేయుచున్నాము మా పరమ తండ్రి, ఆమేన్. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాము. శ్రద్ధ కలిగి జాగ్రత్తగా నిశ్శబ్దంగా దేవుని యొక్క మాటలు వినాలని మీ అందరికీ ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాను. ఎంత జాగ్రత్తగా వినాలి అంటే మీకు అర్థమయ్యేటట్లు చెప్తాను. నడువు నొప్పో, కడుపు నొప్పో, కాలు నొప్పో, ఏదో ఒక బలహీనత వచ్చింది, హాస్పిటల్కి వెళ్ళాం, డాక్టర్ గారి దగ్గర సీటీ తీసుకున్నాం, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. ఆయన చేయి పట్టుకుని నాడి పట్టుకుని చూచారు. నాడు పట్టుకుని చూసే డాక్టర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడంతా ఏం పట్టుకుని, స్కానింగ్ రిపోర్ట్ పట్టుకుని, ఎక్స్రే పట్టుకుని చూసేవారే కదా. సరే, ఏదో పట్టుకున్నానన్న పేరుగా నాడు పట్టుకున్నారు, బరబరమని ఏదో రాసేశారు. ఆ రాసింది ఆయనకి తప్ప ఇంకెవరికి అర్థం కాదు, మనకు అసలే అర్థం కాదు. మొత్తం మీద ఆ పేపర్ పట్టుకుని టెస్టులు చేయించమని చెప్పారు. బయటికి వెళ్ళాం. ప్రియులారా, ఆ మాత్రం బ్లడ్ తీశారు మనకి. 1 గంట తర్వాత రిపోర్ట్లు వస్తాయి, వెయిట్ చేయండి అన్నారు. మనం ఎంతో ఎదురు చూస్తూ ఉన్నాం 1 గంట వరకు. గంట అయిపోయింది, రిపోర్ట్లు రానే వచ్చాయి. ఆ ల్యాబ్ టెక్నీషియన్ ఆ రిపోర్ట్స్ కవర్లో పెట్టి రాసిస్తుంటే మన కంగారి ఆగక, అవునా, మన ఆలోచన అంతా కూడా అందులో ఏముందో తెలుసుకోవాలని ఆ రిపోర్ట్ తీసుకుంటాం. పైనుంచి కిందకి, కింద నుంచి పైకి చూస్తాం. అది మనకేమీ తెలియదు. ఆసక్తి చంపుకోలేక ఆ ల్యాబ్ టెక్నీషియన్ని, ఏమండి అంత బాగానే ఉందండి, ఎలా వచ్చిందండి అని అడుగుతామా అడగమా? ఖచ్చితంగా అడుగుతాం. ఆయన చెప్పినట్లుగానే ఇలా చూసేసరికి చెప్పేస్తాడేమనుకుంటాం. మేమేం చెప్పకూడదండి, డాక్టర్ గారు చెప్తారండి, మేము చెప్పకూడదండి అంటారు. ఇంకా ఆ మాత్రానికి ఎందుకు చూసావురా బాబు, నువ్వు చెప్పేస్తావు అనుకున్నాను నేను అని అనుకుంటాం మనసులో. ప్రియులారా, ఆ కవర్ పట్టుకుని ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ కవర్ డాక్టర్ గారికి అందించాం. డాక్టర్ గారు ఆ కవర్ తీసి, ఆ కవర్లోంచి ఈ పేపర్ తీసి, ఆ పేపర్ ఇలా పట్టుకుని, ప్రియులారా, ఆ పేపర్ వైపు చూస్తూ మన వైపు, పేపర్ వైపు, ఇప్పటి వరకు మన గుండె 70-60 కొట్టుకుందేమో గౌస్. ఆయన మన వైపు పేపర్ వైపు, మన వైపు పేపర్ వైపు చూస్తుంటే ఇప్పుడు 100 కొట్టుకుంటుంది. డగడగ 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 లబ్డబ్ లబ్డబ్ లబ్డబ్. ఏం చెప్తాడో తెలియదు ఆయన. అంత బాగుందంటారు, మందుల ద్వారా తగ్గిపోతుంది అంటారు, లేదా పెద్ద ఆపరేషన్ చెయ్యాలంటారు, ఏమో ఏం చెప్తారో తెలీదు. చెవులు 2 కొంచెం పెద్దవి చేసుకుని సైలెంట్గా ఏం చెప్తారు అని ఎదురు చూస్తాం. అవునా కాదా? ఈ అనుభవం ఇక్కడున్న మీ అందరికీ కూడా ఉంటుంది, మనందరికీ ఉంటుంది అనుభవం. ఆసక్తితో చూస్తూ ఉన్నప్పుడు ఆయన నోరు తెరచి, అంతా బాగుందండి, ఏమి ఇబ్బంది, ఒక్కొక్క డాక్టర్ గారు చక్కగా చెప్తారు, అంతా బాగుందండి, ఏం పర్వాలేదు, 1 వారం రోజులు మందులు వాడండి, వారం తర్వాత మరలా రండి అంటాడు ఒక్కొక్క ఆయన. ఇంకా మంచి ఆయన ఉంటాడు. చూసి చూడగానే అర్జెంటుగా 24 గంటల్లో మీకు ఏం చేయాలా? అర్జెంటుగా 24 గంటల్లో
ఆపరేషన్ చేయాలన్నారు అనుకోండి, ఇంకా మన గుండె వేగం మరింత కొట్టుకుంటుంది. కొంతమంది డాక్టర్లు అద్భుతంగా ఆలోచించి ఆపరేషన్ చేయవలసి వచ్చినా కూడా ఒక వారం రోజుల తర్వాత రండి, అప్పుడు చెప్తాను ఏదైంది అంటారు. ఈ వారానికి ఏదో మందులు ఇచ్చానన్నట్టుగా ఇస్తారు. ఆయనకి తెలుసు ఆపరేషన్ చేయాలని, కానీ ఈ వారం రోజులు మనల్ని ప్రిపేర్ చేస్తారనమాట. వెళ్ళండి, మందుల ద్వారా తగ్గిపోతే తగ్గిపోతుంది, లేకపోతే ఏముంది, చిన్న ఆపరేషను అలా చేద్దాం తగ్గిపోతుంది అని చెప్పి మనల్ని పంపిస్తూ ఉంటారు. ఇంతకే నేను చెప్పాలనుకున్నటువంటి మాట, డాక్టర్ గారి దగ్గర సీటీ ఉండగా, ఆ రిపోర్ట్ ఉండగా మనం ఎంత ఆసక్తి చూపిస్తామో ఆ మాట వినటానికి. దేవుని సన్నిధిలో కూర్చున్న మనం, దైవజనుడు దేవుని వాక్యాన్ని బోధించడానికి నిలవబడినప్పుడు అంతకంటే ఎక్కువ ఆసక్తి కలిగి దేవుని మాటలు వినాలి. హల్లెలూయా. గనుక వినండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము శ్రద్ధతో విందాం. మనం చదువుకున్నటువంటి దేవుని యొక్క వాక్య భాగంలో, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. ప్రియులారా, మన పిల్లలతో మనం అప్పుడప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. అప్పుడప్పుడు ఈ పదాలు ఉపయోగిస్తూ ఉంటాం. నా బంగారు కొండ, నా వజ్రాల మూట, నా బంగారమే, నా బుజ్జి కన్నా, నా చిట్టు తల్లి, చిచ్చి చిచ్చు అంటాం అనమా? అంటాం అప్పుడప్పుడు. వాడు సీముడు కార్చుకుంటూ ఉడత పీకేసిన తాటికాయలాగా జుట్టేసుకుని, ఆడెంత గత్తరగా ఉన్నా, ఆడెంత చిరాగ్గా ఉన్నా, వాడిని ఎత్తుకుని నా బంగారు కొండ, నా బుజ్జి కన్నా, చిచ్చి జిజ్జి అంటాం అనమా? ఖచ్చితంగా అంటాం. ప్రియులరా, చూసేవాళ్ళకి చిరాకు వస్తుంది. ఏంటి ఈడు బంగారు కొండ, ఈడు వజ్రాల మూట, ఎలాగుందరా బాబు ఈడు పోట అని చూసేవాళ్ళు అనుకుంటాం. కానీ సామెత ఉంది కదా, కాకి పిల్ల కాకికి ముద్దు అని. వాడు ఎంత ఎలా ఉన్నా కూడా ఆ కన్న తల్లిదండ్రులు, ప్రియులరా, ఆ బిడ్డను ఎత్తుకుని బంగారు కొండ, బుజ్జి కన్నా, నాన్న అని ముద్దాడుతూ ఉంటారు, పొగుడుతూ ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగాన్ని చూపించినప్పుడు దావీదు గారు రాస్తున్నటువంటి మాట, నా కొండ నా కోట నీవే. స్తోత్రం, హల్లెలూయా. పరమ తండ్రి అయినటువంటి దేవునితో దావీదు మోకరించి ప్రార్థన చేస్తున్నటువంటి సందర్భం. ఈ సందర్భం ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, రాజైనటువంటి సౌలు దావీదుని తరుముతున్నాడు. దావీదు సౌలు కంట పడకుండా దావీదు పారిపోయాడు. ఈ తప్పించుకుని పారిపోయినప్పుడు ఒక చోట చేరి అతడు చేస్తున్నటువంటి ప్రార్థన, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ప్రియులారా, మనం పాడుతూ ఉంటాం, నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా కొండ కోట నీవే యేసయ్యా అని మనం పాడుతూ ఉంటాం కదా. ఆ విధంగా రాజైనటువంటి సౌలు దావీదును అన్యాయంగా తరుముచున్నాడు. దావీదును అన్యాయంగా తరుముచు ఉండగా దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన, నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించుము, నా ఆశ్రయ దుర్గము నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయ్యా, నా కొండ నా కోట నీవే, నీవే నాకు దారి చూపించాలి.
నీవే నాకు త్రోవ చూపించాలి, అయ్యా నన్ను నడిపించయ్యా అంటూ దావీదు గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ సిచ్యువేషన్లో, ఇలాంటి పరిస్థితిలో, ఇలాంటి సందర్భంలో మనముంటే, మన శత్రువు మనల్ని తరుముతూ ఉంటే, మనము శత్రువు కంటపడకుండా మనము దాక్కుని ప్రార్థన చేసే అవకాశం వచ్చినప్పుడు, ఒకవేళ మనము ప్రార్థన చేయవలసి వస్తే ఏమని ప్రార్థన చేస్తాం? ఏమని ప్రార్థన చేస్తారు మీరు? ఏమని ప్రార్థన చేస్తారు మీరు? ఆలోచించండి. నేను చెప్పనా? అయ్యా అయ్యా యేసయ్యా, నా కొండ, నా కోట నీవే, నన్ను తరుముచున్న వాడు కాళ్ళు చేతులు ఇరిగిపోవాలి. మనం చేసే ప్రార్థన అయితే ఎట్లా ఉంటుంది? అయ్యా నన్ను తరుముతున్నాడే నా శత్రువు, వాడు నన్ను తరమకుండా ఉండాలంటే, వాడు నన్ను పట్టుకోకుండా ఉండాలంటే, వాడు నన్ను వెంబడించకుండా ఉండాలంటే, వాడు కాలు చెయ్యి విరిగిపోవాలి, వాడు అక్కడే పడిపోవాలి, ఆ గోతులో వాడు పడిపోవాలి, వాడు నాశనం అయిపోవాలి. అయ్యా వాడు తరుముతున్నాడు, వాడు తరమకుండా వాడికి ఏదో ఒకటి నువ్వు చేసే నాయనా అని అంటాం మనం. కానీ దావీదు గారు ఏమని ప్రార్థన చేస్తున్నారంటే, సౌలు అతనిని తరుముతూ ఉండగా, ప్రభువా ఆ సౌల్ని అలా చేసేయి, ఇలా చేసేయి అని ఏమీ ప్రార్థన చేయలే. ఇతను ఒకటే ప్రార్థన, ప్రభువా మంచి త్రోవ చూపి నీ చిత్తానుసారంగా నన్ను నడిపించుము. స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నాకు నచ్చిన మార్గంలోకి వెళ్ళిపోయి నేను దాక్కుంటే నేను అతనికి కనబడిపోతాను. నేను ఎక్కడ దాక్కోవాలో, నేను ఏం చేయాలో, ఈ సమస్య నుండి నేను ఎలా ఎదుర్కోవాలో, ఈ పరిస్థితిలో నేను ఎలా నడుచుకోవాలో, ఈ పరిస్థితిని నేను ఎలా అర్థం చేసుకుని ఈ శ్రమలో, ఈ బాధలో, ఈ వేదనలో, ఈ శోధనలో నేను ఎలా వెళ్ళాలో దయచేసి నీవు నన్ను నడిపించుము. స్తోత్రం చెప్పండి. చేతుల పైకి ఎత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నీవు నన్ను నడిపించుము. ఎస్, ఆయన మనల్ని నడిపించాలి. నీవైనా నేనైనా కోరుకోవలసింది ఇదే, ప్రభువా నీవు నన్ను నడిపించు, నీకు ఇష్టమైన మార్గములో నడిపించు, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. ఎందుకంటే మనము నడిస్తే మనకు నచ్చినట్టుగా నడుస్తాం, మనకిష్టమైన మార్గంలో నడుస్తాం, లేదా మన బంధువులకు నచ్చినట్టు నడుస్తాం, లేదా మన స్నేహితులకు నచ్చినట్టు నడుస్తాం. వాళ్ళకు నచ్చినట్టు, వాళ్ళకి ఇష్టమైనట్టు, వీళ్ళకి ఇష్టమైనట్టు నడవటం కాదు. నీవైనా నేనైనా దేవునికి ఇష్టమైనట్టుగా నడవాలి. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. ఈరోజు మీరు నేను చేయవలసిన ప్రార్థన ఇదే, ప్రభువా నీకిష్టమైన మార్గములో నన్ను నడిపించు. అయ్యా నేను నడిస్తే ఎక్కడ పడిపోతానో తెలియదు, నేను నడిస్తే కొండల్లో, కోనల్లో, లోయల్లో, లోతుల్లో, అడవిలలో, ఎడారిలలో ఎక్కడ పడిపోతానో నాకు తెలియదు. నేను పడిపోకుండా ఉండాలి అంటే నీవు నన్ను నడిపించాలి. అయ్యా నీకిష్టమైన త్రోవలో నీవు నన్ను నడిపించు. నా కొండయు నీవే, నా కోటయు నీవే, నా దైవమా నీవు నన్ను నడిపించు అంటూ కీర్తనకారుడైనటువంటి దావీదు గారు చేస్తున్నటువంటి ప్రార్థన మనము చూస్తున్నాం. ఈ రోజున మీరు ఆ విధంగా ప్రార్థన చేయగలిగితే, అయ్యా నీవు నన్ను నడిపించయ్యా, నా చేయి పట్టుకుని నన్ను నడిపించయ్యా, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించయ్యా, నీకిష్టమైన త్రోవలో, నీకిష్టమైన బాటలో నన్ను నడిపించయ్యా అని మనం ప్రార్థన చేయగలిగితే, నీ చెయ్యి పట్టుకుని, నా చెయ్యి పట్టుకుని నడిపించడానికి సమర్థుడైన వాడు మనం ఆరాధిస్తున్నదే. హల్లెలూయా. ఆయన మనల్ని నడిపిస్తే, ఆయన మనలను నడిపిస్తే మనం ఎలా ఉంటాం? స్వయంగా
పరమ తండ్రి అయినటువంటి దేవుడు చెప్తున్నటువంటి ఒక మాట. యెషయా గ్రంథం 58వ అధ్యాయం. యెషయా గ్రంథము అందరూ తీయండి. యెషయా గ్రంథం 58వ అధ్యాయం 11వ వచనం చూడండి. యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టిన తోటవలేను, ఎప్పుడును ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండెదవు. బిగ్గరగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు నిన్ను నడిపిస్తే, ఆయన చెప్తున్నటువంటి మాట, దేవుడు నిన్ను నడిపిస్తే, దేవుడు నన్ను నడిపిస్తే, దేవుడే గనక మనందరినీ నడిపిస్తే మనం ఎలా ఉంటామంటేనంట, ఆయన అంటాడు యెహోవా నిన్ను నిత్యము నడిపించును. రైట్, దేవా నిత్యము నీవు నన్ను నడిపించయ్యా. ఆయన అంటాడు యెహోవా నిన్ను నిత్యము నడిపించును, క్షామకాలమున ఆయన నిన్ను తృప్తిపరచి నీ ఎముకలను బలపరుచును. నీవు నీరు కట్టినా, చెప్పండి, తోటవలే ఎప్పుడూ ఉబుకుచుండు నీటి ఓటవలే ఉండెదవు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నిన్ను నన్ను నిత్యము నడిపిస్తాడు. కొంత దూరం నడిపించి విడిచిపెట్టేవాడు కాదు ఆయన. కొంత దూరం నడిపించి విడిచిపెట్టేవాడు కాదు. కొంత దూరం నడిపించి కొంత దూరం వదిలేసేవాడు కాదు. కొంత సమయం నీతో నడిచి తర్వాత విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నిత్యము నిన్ను నన్ను నడిపిస్తాడు. కష్టమైన, నష్టమైన, వ్యాధైన, బాధైన, ఇరుకైన, ఇబ్బందైన, కలిమైన, లేమైన, ఏది ఏమైనా నిత్యము ఆయన నిన్ను నన్ను నడిపించే దేవుడు. హల్లెలూయా. నిత్యము ఆయన నడిపిస్తాడు. మధ్యలో మనం వదిలేస్తామేమో, కానీ మధ్యలో మనం మార్గం తప్పిపోయి వేరే మార్గంలోనికి వెళ్ళిపోవడానికి మనం ప్రయత్నం చేస్తామేమో, కానీ ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీ చెయ్యి పట్టుకుని ఆయన నిత్యము నడిపించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయనే కనుక మనల్ని నడిపిస్తే, ఆయన నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించయ్యా అని ఆయనకు గనక నిన్ను నీవు ఆయనకు అప్పగించుకోగలిగితే, ఆయన నడిపిస్తే నీవు ఎలా ఉంటావంటే నీరు కట్టిన తోటవలే ఉంటావు. స్తోత్రం. నీరు కట్టిన తోట ఎలా ఉంటుంది? చాలా చక్కగా ఉంటుంది, పచ్చగా ఉంటుంది, ఫలభరితంగా ఉంటుంది, ఫలించేటట్లుగా ఉంటుంది, అనేకులను ఆకర్షించేటట్లుగా ఉంటుంది, నిగనిగలాడుతూ ఉంటుంది. ఎంత ఎండ కాసినా, ఎంత వర్షం వచ్చినా, ఏది ఏమైనా దానికి భయమో లేదు. వాన రానివ్వండి, రాకపోనివ్వండి, ఎండ ఎంతైనా రానివ్వండి, రాకపోనివ్వండి, నీరు కట్టిన తోట చాలా చక్కగా ఉంటుంది. నీవు నీరు కట్టిన తోట వలె ఉంటావు. నీరు దేవుని వాక్యానికి సాదృశ్యం, తోట సంఘానికి సాదృశ్యంగా ఉంది. ప్రియులారా, ఈ సంఘంలో మనము వాక్యం ద్వారా నింపబడి, వాక్యానుసారంగా జీవిస్తూ వాక్యానికి లోబడేటట్లుగా మనం ఉండాలి అని ప్రభు పేరట మీ అందరికీ మనవి చేస్తున్నాను. నీవు నీరు కట్టిన తోట వలె ఉందువుగాక, ఎప్పుడు ఒప్పుకుచుండు నీటి ఓట వలె నీవు నేను ఉందుముగాక. ఒకవేళ ఎండిపోయిన పరిస్థితి ఏమో నీది, ఉద్యోగంలో, వ్యాపారంలో, ఈ లోక జీవన విధానంలో, బాధల్లో, వ్యాధుల్లో, సాతాను శోధనలో చిక్కుకుని ఎండిపోయిన పరిస్థితి నీది ఏర్పడుతుందా? ఎండిపోతున్న పరిస్థితిలో నీవు ఉన్నావా? భయపడమాక, కంగారు పడమాక, ప్రార్థన చేయి. దేవా నన్ను నడిపించయ్యా అని నీవు అడగగలిగితే ఆయన నిన్ను నడిపిస్తాడు. అప్పుడు ఎండిపోయినటువంటి నీ జీవితం నీరు కట్టిన తోటలాగా మారిపోతుంది. హల్లెలూయా. కీర్తనల గ్రంథము 27వ అధ్యాయం చూడండి. కీర్తనల గ్రంథం
7వ అధ్యాయం 10-11 వచనాలు చదువుదాం. నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. నా కొరకు పొంచియున్న వారిని చూచి సరళమైన మార్గములో నన్ను నడిపించుము. స్తోత్రం. ఇక్కడ మరలా అంటాడు ఆయన, నా తల్లిదండ్రులు నన్ను విడిచిన దేవుడు నన్ను చేరదీస్తాడు. తల్లి విడిచిన, తండ్రి విడిచిన, అన్నదమ్ములు విడిచిపెట్టిన, అక్క చెల్లెలు విడిచిపెట్టిన, బంధువులు, స్నేహితులు, ఇరుగు పొరుగు వారు అందరూ నన్ను విడిచిన కానీ నా దేవుడు నన్ను చేరదీస్తాడు. ఎస్, ఆయన చేరదీసే దేవుడు, ఆయన చెంత నిలిచే దేవుడు, ఆయన నీ చింతలన్నీ తీసేసే దేవుడు. నీ చెంత నిలవబడి నీ చింతలన్నీ తీసివేయగలిగిన సమర్థుడు ఆయన. కీర్తనకారుడు అంటున్నాడు, నా తల్లి తండ్రి నన్ను విడిచిన దేవుడు నన్ను చేరదీస్తాడు. హల్లెలూయా. నిన్ను చేరదీసేవారు లేరా? నిన్ను ఆదరించేవారు లేరా? నిన్ను ఆదుకునేవారు లేరా? ఒంటరైపోయానని బాధపడుతున్నావా? ఏంటి ఈ బాధ? ఏంటి ఈ పరిస్థితి? ఏంటి ఈ కష్టం? ఏంటి ఈ నష్టం? వేదన పడుతున్నావా? నా దేవుడు నిన్ను చేరదీయటానికి ఇష్టపడుతున్నాడు. హల్లెలూయా. ఆయన అంటాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను యెహోవా నన్ను చేరదీయును. యెహోవా నీ మార్గము నాకు బోధింపుము. స్తోత్రం. ఆయన అంటాడు, అయ్యా నీవు నాకు బోధించు, ఎలా బ్రతకాలో, ఎలా నడవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడుచుకోవాలో, ఎలా ప్రవర్తించాలో, నేను ఎలా జీవించాలో, ఈ లోకంలో నేను నీకు ఇష్టమైన వాడుగా, నీవు మెచ్చుకునేవాడుగా, నీవు మెచ్చుకునేదానిగా నేను ఎలా ఉండాలో అయ్యా నాకు నీవు బోధింపు. స్తోత్రం. నాకు బోధించు. ఎస్, ఆయన బోధకు చెవియొగ్గాలట. దైవజనుడిలో నుండి దేవుడు మనతో మాట్లాడుతూ ఉండగా ఆయన బోధకు చెవియొగ్గి ఆలకించాలి. ఆత్మ చెప్పుచూ ఉండగా చెవిగలవాడు వినుగాక అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కనుక అయ్యా నాకు బోధించయ్యా, నీ బోధ వింటానయ్యా. అయ్యా నాకు బోధించు, అలాగే నా కొరకు పొంచి ఉన్నటువంటి వారిని చూచి సరళమైన మార్గములో నన్ను నడిపించు. స్తోత్రం. సినిమాలు చూసేవారు ఎక్కడికి నడిపిస్తారు? సినిమాలకే నడిపిస్తారు. మందు తాగేవారు మందుకు నడిపిస్తారు. మంచివారు మంచి మార్గంలో నడిపిస్తారు, చెడ్డవారు చెడ్డ మార్గంలో నడిపిస్తారు. ప్రతి ఆదివారం మందిరానికి వస్తున్నటువంటి మనం ఇతరులను దేవుని మందిరానికి నడిపించేవారుగా మారిపోదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇతరులు మనకు కనబడుతూ ఉన్నప్పుడు, మీ వీధిలో వాళ్ళు, మీ ఇంట్లో వాళ్ళు, మీ వెనకింట్లో వాళ్ళు, మీ పక్కింట్లో వాళ్ళు వేదన పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, కష్టం నష్టం అనుభవిస్తూ ఉన్నప్పుడు, వారి పరిస్థితులు బాగాలేనప్పుడు వారికి సువార్త చెప్పి వారిని మందిరానికి మనము నడిపించాలి. ఆలోచించండి, ఎంతమందిని మందిరానికి నడిపించారు మీరు? 2025 సంవత్సరం వచ్చి ఒక నెల పూర్తయిపోయింది. 2వ నెలలో 16వ తారీఖున మనం ఉన్నాం. ఎంతమందిని నడిపించగలిగావు? ఒక్కరినైనా నడిపించావా? సరే, 2025 సంగతి పక్కన పెడదాం. 2024 సంవత్సరంలో ఒక్కరినైనా నీవు నడిపించగలిగావా? నువ్వు మారు మనసు పొందావు, నువ్వు బాప్తిస్మం పొందావు, మందిరానికి వస్తున్నావు, వాక్యాన్ని వింటున్నావు, వాక్యానుసారంగా జీవిస్తున్నావు, మంచిదే. మరి ఎవరినైనా మందిరానికి నడిపించగలుగుతున్నామా? ఆలోచించండి. ఒకవేళ ఇప్పటి వరకు నడిపించకపోతే ఈ రోజు నుండి ప్రయత్నం చేయండి. నేను ఒక వ్యక్తినైనా మందిరానికి నడిపించాలి. వారంలో ఒకసారైనా నా దేవుని గురించి నేను ఇతరులకు చెప్పాలి. వారంలో ఒక్కసారైనా, లేదా నాకు సమయం దొరికినప్పుడు, లేదా నేను సమయము కల్పించుకుని
ఒక సమయాన్ని ఏర్పాటు చేసుకుని, అయ్యా ఈ సమయంలో నీ గురించి ఇతరులకు చెప్తానయ్యా, లేదా ఇరుగు పొరుగు వారి కొరకు ప్రార్థన చేస్తానయ్యా, సంఘం కొరకు ప్రార్థన చేస్తానయ్యా, నా దేశం కొరకు ప్రార్థన చేస్తానయ్యా, నా గ్రామం కొరకు ప్రార్థన చేస్తానయ్యా అని వారానికి ఒక సమయాన్ని నీవు ఎన్నుకుని ప్రార్థన చేయగలగాలి, సువార్త చెప్పగలగాలి. ఒకరినైనా దేవుని మందిరానికి మనము నడిపించేవారుగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఆలోచించండి, మందిరానికి నడిపించేవారుగా ఉన్నామా? మందిరానికి వచ్చేవారిని లోకం వైపు నడిపించేవారుగా ఉన్నామా? నీవు మందిరానికి నడిపిస్తున్నావా ఎవరినైనా, లేదా మందిరానికి వస్తున్న వారిని లోకం వైపు నడిపించేస్తున్నావా? నీ నడవడిక, నా నడవడిక, మన నడవడిక ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. మన నడవడిక ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శంగా ఉండాలి, దేవునికి మహిమకరంగా ఉండాలి. చప్పట్లు కొట్టు, ప్రభునామాన్ని మహిమపరచండి. 10 మందికి ఆదర్శంగా, దేవునికి మహిమ తెచ్చేవాడుగా, మహిమ తెచ్చేదానగా, మహిమ తెచ్చేవారుగా మనం ఉండాలి. ఇరుగు పొరుగు వారికి, బంధువులకి, స్నేహితులకి, చుట్టాలకి, పక్కింట్లో వారికి మనం ఎలా ఉండాలంటే ఆదర్శంగా ఉండాలి. కొంత సమయం ఇరుగు పొరుగు వారి మాట, పక్కింటి వారి మాట, బంధువుల మాట, చుట్టాల మాట, స్నేహితుల మాట పక్కన పెట్టండి. సంఘంలో నీ పక్కన కూర్చునే వారికి, నీ వెనకాల కూర్చునే వారికి, నీ ముందు కూర్చునే వాళ్ళకి నీవెలా ఉండాలో తెలుసా? మాదిరిగా ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఆదర్శంగా ఉండాలి. నిన్ను చూచిన వారు నేను అతనిలాగే, నేను ఆమెలాగే మందిరానికి పెందల కాడే రావాలి, నేను అతనిలాగే ఆమెలాగే పాటలు పాడాలి, ప్రార్థన చేయాలి, నేను అతనిలాగే ఆమెలాగే పరిచర్యలో సహకారిగా ఉండాలి, నేను అతనిలాగే ఆమెలాగే అందరికీ వందనాలు చెప్పాలి, నేను అతనిలాగే ఆమెలాగే మంచి వస్త్రధారణ కలిగి ఉండాలి అని నిన్ను చూచినటువంటి నీ పక్కన కూర్చున్న వాళ్ళు, నీ వెనకాల కూర్చున్న వాళ్ళు, నీ ముందు కూర్చున్న వాళ్ళు అనుకోవాలంట, నేను కూడా ఇతనిలాగా మందిరానికి పెందల కడవ చేయాలి, నేను కూడా ఇతనిలాగా పాటలు పాడాలి, నేను కూడా ఈమెలాగా ప్రార్థన చేయాలి, నేను కూడా ఇతనిలాగా ఈమెలాగా పరిచర్యలో సహకరించాలి. నిన్ను చూచిన వాళ్ళు నిన్ను ఒక మాదిరిగా పెట్టుకునేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నిన్ను చూచి నీ పక్కన కూర్చునే వాళ్ళు ఒక మంచి నేర్చుకోవాలి. పాటలు పాడుతున్నాం అనుకోండి, చక్కగా మనం చప్పట్లు కొడుతూ ప్రభువుని స్తుతిస్తున్నాం అనుకో, ఆ చప్పట్లు కొట్టలేని వ్యక్తి నీ పక్కన కూర్చున్నాడు అనుకో, ఆ వ్యక్తి అనుకోవాలి, ఓహో ఇలా చప్పట్లు కొట్టాలి, పాట పాడినప్పుడు ఇలా చప్పట్లు కొట్టాలి. ఆరాధన చేస్తున్నప్పుడు మై మరిచిపోయి ప్రభుని ఆరాధిస్తూ, ప్రభుని గణపరుస్తూ, అయ్యా నీకు వందనాలయ్యా, అయ్యా నీకు స్తోత్రాలయ్యా అని దేవుణ్ణి పూజిస్తూ కొనియాడుతూ ఆరాధన చేస్తుంటే పక్కన కూర్చున్నటువంటి వ్యక్తి, కొత్తగా మందిరానికి వచ్చినటువంటి వ్యక్తి అనుకోవాలి, ఓ ఇలా చెయ్యాలి ఆరాధన, ఎస్ నేను కూడా నిన్ను ఆరాధిస్తానయ్యా, ఇతనిలాగే నిన్ను గణపరుస్తానయ్యా, ఈమెలాగే నేను ప్రార్థిస్తానయ్యా, ఈమెలాగే పాటలు పాడుతానయ్యా, ఈమెలాగే అందరిని నేను పలకరిస్తానయ్యా అని మనల్ని చూచిన వాళ్ళు ఒక మంచి నేర్చుకోవాలి. వాళ్ళకి మనము ఆదర్శంగా ఉండాలి, మాదిరిగా ఉండాలి. ఒక్కసారి మీకు మీరుగా ఆలోచించండి. నిన్ను చూచి తోటి సంఘ బిడ్డలు ఏమి నేర్చుకుంటారు? నిన్ను చూచి తోటి వారు ఏమి నేర్చుకుంటారు? ప్రార్థన అనగానే మోకరిస్తున్నాం అనుకోండి, పక్కవారు నిన్ను చూసి ఏమి నేర్చుకుంటారు? ప్రార్థన అంటే మోకరి. ఎప్పటికీ కూడా
ఇప్పటికీ కూడా ఇక్కడ నిలవబడిన దైవజనుడు ఏం చేయవలసి వస్తుందో తెలుసా? ప్రార్థన చేసుకుందాం, అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, చేతులు ఆకాశమందున దేవుని వైపు ఎత్తండి. ఇంకా చెప్పాలా? ప్రియులరా, చిన్నప్పుడు చెప్పారు మీ అమ్మ మీ నాన్న, అరే అన్నంలో కూరేసి ఇలా కలుపో, అలా కలుపో, ఇలా కలుపు, ముద్ద తీసి పెట్టుకో, ఇంత తింటా పెట్టురా, కొంచెం పెద్ద ముద్దలు పెట్టుకో, బాగా నములు మింగు అని చెప్పారు చిన్నప్పుడు. ఇప్పుడు చెప్తున్నారు ఎవరైనా? చెప్పాలి ఎవరైనా? చెప్పక్కర్లేదు. అలా పెట్టడం పాపం అమాంతం గబక్కన మింగేస్తాం అంతే. కానీ ఇప్పటికీ విచిత్రం ఏంటంటే, బాధాకరమైన విషయం ఏంటంటే, ప్రార్థన చేస్తున్నప్పుడు కళ్ళు మూసుకోమని చెప్పాలి, చేతులు జోడించమని చెప్పాలి, మోకరించమని చెప్పాలి. అమ్మా ప్రార్థన చేయండి అమ్మా, మీ పక్కింటి వారి కోసం ప్రార్థన చేయండి అమ్మా, మీ వెనకింటి వాళ్ళ కోసం ప్రార్థన చేయండి అమ్మా, మీ ఇరుగు పొరుగు వారి కోసం ప్రార్థన చేయండి అమ్మా, సంఘం కోసం ప్రార్థన చేయండి అమ్మా, దైవజనుల కోసం ప్రార్థన చేయండి అమ్మా, ఇంకా చెప్పాలి. నో, చెప్పించుకునేటట్లుగా ఉండకూడదు. నిన్ను చూచి ఇతరులు నేర్చుకునేటట్లుగా మీరు నేను మారిపోదుముగాక. హల్లెలూయా. మనల్ని చూచి ఇతరులు మారిపోవాలి, ఇతరులకు మాదిరిగా మనం ఉండాలి. మన నడవడిక, మన ఆలోచన, మన ప్రవర్తన, మన వస్త్రధారణ, మన మాట తీరు, ఇతరులను మనం పలకరించి వందనాలు చెప్పే విషయం, ఈ విషయాల్లో మనము అనేక మందికి ఆదర్శంగా ఉందుముగాక. నిన్ను చూచి మంచి నేర్చుకుంటున్నారా? నిన్ను చూచి చెడ్డ నేర్చుకుంటున్నారా? మందిరానికి ఆలస్యంగా వస్తున్నాం అనుకోండి, మనల్ని చూచిన వాళ్ళు, ఓహో నేను కూడా ఇలా ఆలస్యంగా రావాలన్నమాట. చప్పట్లు కొట్టకుండా ఇలా నిలబడ్డామనుకో, ఓహో నేను కూడా చప్పట్లు కొట్టకూడదు అన్నమాట. అందరూ కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం అన్నప్పుడు నెమ్మదిగా లేచి బైబిల్ సంకలో పెట్టుకుని పరిగెత్తుకెళ్ళిపోతున్నావు అనుకో, ఓహో నేను కూడా మధ్యలో ఎవరికి చెప్పకుండా అందరూ ప్రార్థనలో ఉండగా ఆమెను అనకుండా నేను వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా చాలా చెప్పొచ్చు. ప్రియులారా, ఏమి నేర్చుకుంటున్నారు నిన్ను చూసి? ఆలోచించండి. ఏమి నేర్చుకుంటున్నారు నిన్ను చూసి? నిన్ను చూచిన వాళ్ళు, నేను ఇలా పరిచర్య చేయాలి, నేను ఇలా ప్రార్థన చేయాలి, నేను ఇలా నమ్మకంగా ఉండాలి, నేను ఇలా పాటలు పాడాలి, నేను ఇలా వాక్యం చదవాలి, నేను ఇంత చక్కగా మరి మందిరానికి ప్రతి వారం మానకుండా సమయానికే వస్తున్నాను కదా, ఇతరులు కూడా అలాగే రావాలి అని అనుకునేటట్లుగా మన జీవితము మారిపోవునుగాక. హల్లెలూయా. ఆయన అంటాడు, అయ్యా నాకు బోధించు, నీ మార్గమును గురించి నాకు బోధించు, సరళమైన మార్గములో నన్ను నడిపించు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 28, 29 వచనాలు చదువుకుందాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం. మూర్ఖుడు కలహము పుట్టించును, కొండెగాడు మిత్రభేదము చేయును, బలత్కారి తన పొరుగు వారిని లాలన చేయును, కాని మార్గములో వానిని నడిపించును. కాని మార్గములో వానిని నడిపించును. కొంతమంది కాని మార్గంలో నడిపిస్తారు. కొంతమంది మనుషులు గనక మనల్ని నడిపిస్తే, అందుకనే దావీదు అంటాడు, అమ్మా నన్ను నడిపించు, నాన్న నన్ను నడిపించు, తమ్ముడా నీవు నడిపించు, అన్నయ్య నీవు నడిపించు, చెల్లి నీవు నడిపించు అని అనలేదు. దేవా నీవు త్రోవ చూపి నీ మార్గములో నన్ను నడిపించు. స్తోత్రం. హల్లెలూయా. మనుషులు మనల్ని నడిపిస్తే కాని మార్గములో నడిపిస్తారు, మంచి మార్గము కాని మార్గములో నడిపిస్తారు. విశ్వాసులను అవిశ్వాసులుగా మార్చేసేవారు కొంతమంది ఉన్నారు. పరిశుద్ధులను అపవిత్రులుగా మార్చేసే వాళ్ళు ఉంటారు. అలా ఉండటానికి వీర్లేదు. ప్రియులారా, అపవిత్రంగా జీవిస్తున్న వారిని పరిశుద్ధంగా మార్చడానికి మనం ప్రయత్నం చేయాలి. ఒక వ్యక్తి సరిగ్గా నడవకపోతుంటే, తోటి విశ్వాసి పాపములో పడిపోతూ ఉంటే, తోటి విశ్వాసి మందిరానికి దూరం అయిపోతుంటే, తోటి విశ్వాసి దేవుని ప్రేమ నుండి అవతలకు వెళ్ళిపోతుంటే, తోటి విశ్వాసి దేవునికి దూరంగా జీవిస్తూ ఉంటే,
తోటివారుగా, పక్క సహోదరుడిగా, పక్కనున్న సహోదరిగా, తోటి సంఘ సభ్యులుగా నీ బాధ్యత ఏమిటో తెలుసా? అతని కొరకు భారము కలిగి ప్రార్థన చెయ్యాలి. ప్రభువా, ఎందుకో నా సహోదరుడు తప్పిపోతున్నాడు, ఎందుకో నా సహోదరి మందిరానికి దూరం అయిపోతుంది, వాక్యానికి దూరం అయిపోతుంది, వాక్యానికి వ్యతిరేకంగా తయారైపోతుంది, విశ్వాసాన్ని కోల్పోతుంది, నమ్మకాన్ని కోల్పోతున్నాడు, ప్రార్థనా జీవితాన్ని కోల్పోతున్నాడు, పరిశుద్ధత పోగొట్టుకుంటున్నాడు. అయ్యా అయ్యా, లోకానికి దగ్గర అయిపోతున్నాడు. అయ్యా, దయచేసి అతన్ని తిరిగి మరల నీ దగ్గరకు ఆకర్షించయ్యా అని ప్రార్థన చేయవలసిన బాధ్యత మీ మీద ఉన్నది, నా మీద ఉన్నది, మనందరిపైన ఉన్నది. స్తోత్రం, హల్లెలూయా. దూరం అయిపోతున్న వాళ్ళు అయిపోయారులే, మంచిది అని అనుకోవటానికి వీలు లేదు. ప్రియులారా, వారిని దగ్గరికి నడిపించాలి. ఇక్కడ అంటాడు కదా ఆయన, బలత్కారంగా కొంతమంది ఏం చేస్తారంటే తాను పొరుగు వారిని లాలన చేసి పాలన చేసి వాళ్ళని కాని మార్గంలో నడిపించేస్తారంట. కాని మార్గంలో నడిపిస్తారు కొంతమంది. జాగ్రత్త, వాళ్ళని ఇట్టే మనం గుర్తుపట్టాలి, వాళ్ళని ఇట్టే మనం గుర్తుపట్టవచ్చు. దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా, తోటి సంఘపెట్టుకు వ్యతిరేకంగా, తోటి వారికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడా? అయితే నిన్ను కాని మార్గంలో నడిపించడానికి అతడు కంకణం కట్టుకున్నాడు, నిన్ను దేవునికి దూరం చెయ్యాలనుకుంటున్నాడు. సాతానుగాడు ఇతనని లేదా ఈమెను వాడుకుంటున్నాడు అని మనము గుర్తించాలి. ఇక్కడ అంటాడు ఆయన, మూర్ఖుడు కలహం పుట్టిస్తాడు. మూర్ఖుడు ఏం చేస్తాడంట? కలహం పుట్టిస్తాడు, అంటే గొడవ పెట్టడానికి ప్రయత్నం చేస్తాడు. మూర్ఖుడు గొడవ పెట్టుకుంటాడు, మూర్ఖురాలు గొడవ పెట్టుకుంటారు. కొండెగాడు ఏం చేస్తాడు తెలుసా? మిత్రభేదము చేస్తాడు. మిత్రుల మధ్య, స్నేహితుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, సంఘ సభ్యుల మధ్య ప్రియులరా మిత్రభేదం పుట్టించడానికి ప్రయత్నం చేస్తాడు. బలత్కారి తన పొరుగువానిని లాలన చేయును, కాని మార్గములో వాని నడిపించును. స్తోత్ర, హల్లెలూయా. కీర్తనకారుడు అంటున్నాడు, దేవా నీవు నన్ను నడిపించు. ఎక్కడికి నడిపిస్తాడు ఆయన మనల్ని? చూద్దాం బైబిల్ గ్రంథంలో, కీర్తనల గ్రంథం 23వ అధ్యాయం 1వ వాక్యం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. స్తోత్ర, హల్లెలూయా. ఎక్కడికి నడిపిస్తాడు? నెంబర్ 1, శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. ఈ రోజున మనం గమనిస్తే అనేక మంది జీవితాలలో శాంతి లేదు, సమాధానం లేదు. ఇక్కడున్న వారిలో కూడా కొంతమందిని మనం గమనిస్తూ ఉంటే మనశ్శాంతి లేదు, వేదన పడుతున్నారు, శోధన అనుభవిస్తున్నారు, కష్టాల గుండా, నష్టాల గుండా, వ్యాధుల గుండా, ఇరుకుల గుండా, ఇబ్బందుల గుండా వారి జీవితం ముందు కొనసాగుతుంది. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితి, అశాంతితో బాధపడుతున్నారు. కీర్తనకారుడు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపించుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. శాంతి లేదా? సమాధానం లేక వేదన పడుతూ ఇబ్బంది పడుతున్నావా? భయపడకు, దిగులు పడకు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నిన్ను నడిపించబోతూ ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. ఎక్కడైతే నీవు అవమానించబడుతున్నావో అక్కడే నిన్ను ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడైతే నీవు అవమానాన్ని ఎదుర్కొంటున్నావో, ఎక్కడైతే నీవు కిందకి అణిసివేయబడుతున్నావో, ఎక్కడైతే నీవు గెంటివేయబడుతున్నావో, ఎక్కడైతే నీవు తృణీకరించబడుతున్నావో అక్కడ నిన్ను ఆశీర్వాదకరంగా మార్చగలిగిన సమర్థుడు ఆయన. స్తోత్రం, హల్లెలూయా.
పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నడిపిస్తాడు. నెంబర్ 2, 3వ వచనం, నా ప్రాణమును ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఏ మార్గం అంట? నీతి మార్గములో నడిపిస్తాడు ఆయన. ఆయన కనుక నీ జీవితాన్ని అర్పించుకుని, నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకుని, దేవా నీవు నన్ను నడిపించయ్యా అని ప్రార్థన చేయగలిగితే, 1 శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు, 2 నీతి మార్గములో నడిపిస్తాడు. ఆయనే మార్గం, ఆయనే సత్యం, ఆయనే జీవం. అందుకే ఆయన మార్గములో నడవటానికి మనం ఇష్టపడాలి. 4వ వచనం, గాఢాంధకారపు లోయలలో నేను సంచరించునను, ఏ అపాయమునకు భయపడను, నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించు. నేను అంటాడు, అయ్యా నీవు నన్ను నడిపిస్తే గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించిన ఏ అపాయానికి నేను భయపడను. ఎందుకంటే నీవు నాకు తోడై ఉంటావు. ఆయన మనల్ని నడిపిస్తే ఆయన మనకు తోడుగా ఉంటాడు కనుక మనము దేనికి భయపడవలసిన పని లేదు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు, నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును. చప్పట్లు కొడుతూ ప్రభుని మహిమపరచు. దేవుడే కనుక నిన్ను నడిపిస్తే, దేవుడే కనుక నన్ను నడిపిస్తే, మన జీవితాన్ని ఆయనకు మనం అప్పగించుకోగలిగితే, ప్రభువా నీవు నన్ను నడిపించయ్యా అని మన జీవితాన్ని ఆయనకు అప్పగించగలిగితేనంట కృపాక్షేమములు మన వెంట పరిగెత్తుకుంటూ వస్తాయంట. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము. ఎంత బాగుందో చూడండి. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమము నా వెంట వచ్చును. దాని అర్థం ఏంటో తెలుసా? నా వెనకాల వస్తాయి సంతోషం, ఆనందం, ఆశీర్వాదం, సకల విధమైన దీవెనలు, సకల విధమైన ఆశీర్వాదాలు, ఇహలోక సంబంధమైన ఆశీర్వాదాలు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు నా వెంట వచ్చును. స్తోత్రం. ఇప్పుడు మనము వాటి వెంట పరిగెట్టవలసి వస్తుందిగా. క్షేమం కావాలని, సుఖము కావాలని, సంతోషం కావాలని, ఆశీర్వాదం కావాలని, అక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, ఇక్కడికి వెళ్తే ఆశీర్వాదం వస్తుంది, అక్కడికి వెళ్తే అది జరుగుతుంది, ఇక్కడికి వెళ్తే ఇది జరుగుతుందని మనం పరిగెడుతున్న వాటి వెనకాల నీవు గనక నీ మార్గాన్ని ఆయనకు అప్పగించుకోగలిగితే నీ వెనకాల అవి పరిగెత్తుకుంటా వస్తాయి. స్తోత్రం, హల్లెలూయా. రైట్. ప్రియులరా, 3వదిగా ఆయన మనల్ని ఎక్కడికి నడిపిస్తాడు? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 16వ వచనం, వారికి ఇక మీదట ఆకలైనను దాహమైనను ఉండదు, సూర్యుని ఎండనైనను ఏ వడగాలైనను వారికి తగలదు. ఎలయనగా సింహాసనం మధ్య ఉండు గొర్రె పిల్ల వారికి కాపరి అయి జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. ఎక్కడికి నడిపిస్తాడంటండి? జీవ జలముల బొగ్గ యొద్దకు వారిని నడిపిస్తాడు. స్తోత్రం. ఎప్పుడు కూడా జీవ జలముల ఉబుకుచుండు చోటకి ఆయన నిన్ను నడిపిస్తాడు. ఇక ఆకలైనను, దాహమైనను, ఎండైనను, వానైనను, వస్త్రహీనతైనను, కష్టమైనను, నష్టమైనను, వ్యాధైనను, బాధైనను, ఇరుకైనను, ఇబ్బంది అయినను లేదు, జీవజలముల బొగ్గ యొద్దకు వారిని నడిపించును. దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువులను తుడిచివేయును. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అంటాడు ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వాక్యంలో దేవుడు అంటున్నాడు, నా జనులు
2 నేరములు చేసి ఉన్నారు. జీవజలముల ఊటనైన నన్ను విడచి, జీవజలముల ఊటనైన నన్ను విడచి ఉన్నారు. తమ కొరకు తొట్లను, అనగా బద్దలైన నీళ్లు నిలవని తొట్లను తొలిపించుకుని ఉన్నారు. స్తోత్రం. ఆయన అంటాడు, నా ప్రజలు ఏం చేస్తున్నారంటే జీవజలముల ఊటనైన నన్ను, జీవజలముల బొగ్గనైన నన్ను విడిచిపెట్టి చిన్న చిన్న తొట్లు తొలిపించుకుంటున్నారు. ఇందులో నీళ్ళుంటే సరిపోతుంది, ఇదే జీవజలం అని అనుకుంటున్నారు. నన్ను విడిచిపెట్టారు. అందుకే నేను వారిని మరల జీవజలముల ఊట యొద్దకు, జీవజలముల బొగ్గల యొద్దకు నడిపించడానికి ఇష్టపడుతున్నాను అంటాడు ఆయన. స్తోత్రం. గాఢాంధకారములైన, కష్టాల తీరములైన నజరీయుడైన యేసయ్య నిన్ను విడిచిపెట్టడు, ఆయన నడిపిస్తాడు. జీవజలముల ఊట యొద్దకు, జీవజలముల బొగ్గ యొద్దకు ఆయన నడిపించుచున్నాడు. మన దేవుడు నడిపించే నాయకుడు, నడిపించే దేవుడు ఆయన. నీ జీవితాన్ని ఆయనకు అప్పగించుకోగలిగితే, అయ్యా నా జీవితాన్ని నడిపించయ్యా అని నీ జీవితాన్ని, నీ సమస్తాన్ని ఆయనకు అప్పగించుకోగలిగితే ఆయన నిన్ను సరళమైన మార్గంలో నడిపిస్తాడు. స్తోత్రం. హల్లెలూయా. ఆ నడిపిస్తున్న మార్గంలో అప్పుడప్పుడు కష్టాలు ఎదురైనా, నష్టాలు ఎదురైనా, వ్యాధులు ఎదురైనా, బాధలు ఎదురైనా ఆయన నీతో ఉండి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజలను ఆయన నడిపించినటువంటి విధానాన్ని కనుక మనము చూడగలిగితే, ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 5వ వచనం. ద్వితీయోపదేశకాండము 29వ అధ్యాయం. నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకునేటట్లు 40 సంవత్సరములు నేను మిమ్మలను అరణ్యములో నడిపించి తిని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అరణ్యములో నడిపించి తిని. మీ బట్టలు మీ ఒంటి మీద పాతగిలిపోలేదు, మీ చెప్పులు మీ కాళ్ళను పాతగిలిపోలేదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రియులారా, నేను మీ దేవుడైన యెహోవానని మీరు తెలుసుకునేటట్లు 40 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలంట? 40 సంవత్సరాలు, 40 సంవత్సరములు నేను మిమ్మలను ఎక్కడ నడిపించాడయ్యా అంటే అరణ్యములో నడిపించాడు. అరణ్యములో, ఎడారిలో ఏ లోటు లేకుండా ఇజ్రాయేలు ప్రజలను నడిపించిన నాయకుడాయన. చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. అరణ్యములో, ఎడారిలో లక్షలాది ప్రజలను నడిపించిన నాయకుడు. 40 సంవత్సరాలు మీ ఒంటి మీద బట్ట పాతగిలిపోలేదు, మీ కాళ్ళకున్న చెప్పులు మాసిపోలేదు. అర్థమయ్యే భాషలో, వాడికి భాషలో చెప్పన, బట్టలు మాసిపోలేదు, చెప్పులు అరిగిపోలేదంట. ఎన్నాళ్ళంట? 40 సంవత్సరాలు ఆయన వారికి తోడుగా ఉండి, ఆయన వారికి నీడగా ఉండి వారిని నడిపించాడంటండి. 40 సంవత్సరాలు నడిపించాడట. ఈ 40 సంవత్సరాల ప్రయాణంలో ప్రియులరా, బట్ట మాసిపోకుండా, చెప్పులు అరిగిపోకుండా వారిని సురక్షితంగా నడిపించాడు. స్తోత్రం. కీర్తనల గ్రంథం 72వ అధ్యాయం 52, 53 వచనాలు. అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను, ఒకడు మందను నడిపినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలా నడిపించాడంట? ఆయన సురక్షితంగా నడిపించాడు. సురక్షితంగా నడిపించాడు. 1, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించుచున్నాడు. 2, నీతి మార్గములో నడిపించుచున్నాడు.
3 జీవజలముల ఊట యొద్దకు లేదా జీవజలముల బొగ్గ యొద్దకు నడిపించుచున్నాడు. నాలుగవది సురక్షితంగా ఆయన వారిని నడిపించెను. సురక్షితంగా నడిపించాడంట. గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు తన మంద నడిపించున్నట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. స్తోత్రం, హల్లెలూయా. వారి శత్రువులను సముద్రములో ముంచివేస్తాను. చూడండి, అయితే గొర్రెల వలె ఆయన తన ప్రజలను తోడుకుని పోయెను. ఒకడు మందను నడిపినట్లు అరణ్యములో ఆయన వారిని నడిపించెను. వారు భయపడకుండా ఆయన వారిని సురక్షితంగా నడిపించెను. వారు శత్రువులను సముద్రములో ఆయన ముంచివేశాను. ఆయన ప్రజలు మాత్రం అదే సముద్రములో మైదానములో నడిచినట్లు నడిచారంట. స్తోత్రం. వాడుక భాషలో చెప్పన, క్రికెట్ స్టేడియంలో నడిచినట్లుగా ఆరిన నేల మీద నడిచారంట. బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరచండి. ఇశ్రాయేలు ప్రజలను ఆయన నడిపిస్తున్నటువంటి ఆ పరిస్థితులలో ఆయన ప్రజలను ఆరిన నేల మీద నడిపించాడు, సురక్షితంగా నడిపించాడు. ఆయన శత్రువులను అదే జలములలో, అదే నీటిలో, అదే సముద్రములో శత్రువులను ముంచివేశాడు. వీళ్ళను మాత్రం సురక్షితంగా నడిపించాడంట. ఆయన ప్రజలను సురక్షితంగా నడిపించాడు ఆయన. 106వ అధ్యాయం 9వ వచనం. కీర్తనలు 106వ అధ్యాయం 9వ వచనం. ఆయన ఎర్ర సముద్రమును గద్దింపగా అది ఆరిపోయెను. మైదానం మీద నడిచినట్లు వారిని అగాధ జలములలో నడిపించెను. స్తోత్రం చెప్పండి. అగాధములలో ప్రియులరా, మైదానంలో నడిచినట్లుగా వారు నడిచారట. స్టేడియంలో నడిచినట్లుగా వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారట. ఎక్కడ? సముద్రపు మధ్యలో. ఇప్పుడు మరలా నిర్గమాకాండం 14:21కి రండి. నిర్గమాకాండం 14:21కి రండి. మోషే సముద్రం వైపు చెయ్యి చాపగా యెహోవా ఆ రాత్రంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి దానిని ఆరిన నేలగా చేశాను. ఆగుదామండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపిస్తూ ఉన్నాడు. మోషేను నాయకుడిగా ఎన్నుకున్నాడు దేవుడు. ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో ఉన్నప్పుడు కష్టములో, నష్టములో, వ్యాధులో, బాధలో, ఇరుకులో, ఇబ్బందులో, శోధనలో ఉన్నప్పుడు వారు కష్టకాలమందు యెహోవాకు మొర్రపెట్టిరి. ఆయన వారి ఆపదలలో నుండి ఆయన వారిని విడిపించి నడిపించెను. స్తోత్రం. ఐగుప్తులో ఉన్నప్పుడు, కష్టములో ఉన్నప్పుడు, నష్టములో ఉన్నప్పుడు, వేదనకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేశారయ్యా అంటే ప్రార్థన చేశారట. అయ్యా, ఈ కష్టాన్ని తట్టుకోలేకపోతున్నాం, ఈ నష్టాన్ని భరించలేకపోతున్నాం, ఈ వేదన గుండా మేము వెళ్ళలేకపోతున్నాం. అయ్యా, మమ్మల్ని నడిపించడానికి నీవు నాకు సహాయం చేయవయ్యా, నీవు నడిపించయ్యా మమ్మలను అని ఇశ్రాయేలు ప్రజలు ప్రార్థనలు చేస్తూ ఉండగా దేవుడు మోషేను ఎన్నుకున్నాడు. స్తోత్రం. దేవుడు మోషేను ఎన్నుకుని వారికి నాయకుడిగా చేసి ఇశ్రాయేలు ప్రజలను ముందుకు నడిపిస్తున్న ఆ సందర్భములలో సముద్రం అడ్డొచ్చింది, ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. వెనక శత్రువులు, ముందు సముద్రం. వాడికి భాషలో చెప్పన, వెనక గొయ్యి, ముందు నొయ్యి. ముందుకెళ్ళినా నూతులో పడిపోతారు, వెనక్కెళ్తే గోతులో పడిపోతారు. వెనక శత్రువులు కత్తులతో, కర్రలతో, రథాలతో బలమైనటువంటి సైన్యం వెనక వస్తుంది. ముందు చూస్తే కంటికి కనపడనంత సముద్రం, కంటికి కనపడినంత లెక్క ఎర్రటి సముద్రం కనబడుతుంది. సముద్రం గుండా వెళ్తే మునిగిపోతాం. వెనక చూస్తే శత్రువులు వచ్చేస్తున్నారు. ఏం చెయ్యాలో తెలియని పరిస్థితిలో దేవుడు అన్నాడు, మోషే
చిత్తం ప్రభువా, నీ చెయ్యి సముద్రం వైపు చాపు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు అన్నాడు, మోషే నీ చెయ్యి సముద్రం వైపుకు చాపు. వెంటనే మోషే తన కుడి చేతిని లేదా తన చేతిని సముద్రం వైపుకు చాపగా ఆ రాత్రంతా బలమైన తూర్పు గాలి వేసిందంట. సముద్రము మధ్యను తొలగి దానిని ఆరిన నేలగా చేసేసిందంట. చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచండి. హల్లెలూయా. సముద్రము మధ్య ఒక దారి కింద ఏర్పడిపోయి ఆ సముద్రం ఎట్లా అయిపోయిందంటే ఆరిన నేలగా మారిపోయింది. 22వ వచనం, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రము మధ్య ఆరిన నేల మీద నడచిపోయిరి. ఆ మాట చదువుతుంటే ఎంత ఆశ్చర్యం వేస్తుందంటే, మీరు గమనించారా? ఆ మాట చదువుతున్నప్పుడు గమనించారా? 1-2 సార్లు ముందుకి వెనక్కి ఆలోచించి చదవండి. చదువుతుంటే నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలు ప్రజలు సముద్రపు మధ్య ఆరిన నేల మీద నడచిపోయేరే. స్తోత్రం. ఆనాడు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసినటువంటి ఆ దేవుణ్ణే ఈరోజు నీవు ఆరాధిస్తున్నావు, ఈరోజు నీవు వెంబడిస్తున్నావు. ఈరోజు నీవు నమ్ముకున్న దేవుడు ఆసామాసేవాడు కాదు, సముద్రాన్ని 2 పాయలుగా చేయగలిగిన దేవుడు. ఎర్ర సముద్రములో ఆరిన నేలను నడిపించగలిగిన సమర్థుడు. సముద్రం లాంటి కష్టాలు నీకు ఎదురైనా, సముద్రం లాంటి కష్టాలు నీకు ఎదురైన, నష్టాలు, వ్యాధులు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు నీకు ఎదురైన, వాటన్నిటిలో నుండి నిన్ను ఆశీర్వాదకరంగా ముందుకు నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. ప్రియులారా, నీళ్లు విభజింపబడగా ఇశ్రాయేలీయులు సముద్రపు మధ్య ఆరిన నేల మీద వారు నడచిపోయిరి. ఆరిన నేల మీద, సముద్రం మధ్యలో నేల మొత్తం ఆరిపోయింది. రాత్రంతా బలమైనటువంటి గాలి బలమైనటువంటి గాలి వీస్తూ ఉండగా ఆ గాలి కంట సముద్రం ఆ మధ్యలో ఆరిపోయిందంట. నేనన్న కాలికి ఒక నీటి బొట్టు కూడా అంటుకోకుండా ఆరిన నేల మీద నడిచి వెళ్ళిపోయారు వాళ్ళు. స్తోత్రం, హల్లెలూయా. ఏ నీరైతే వాళ్ళ ప్రయాణానికి అడ్డుగా వచ్చిందో, ఏ నీరైతే వాళ్ళు ముందుకు సాగకుండా వారికి అడ్డుపడిందో, ఆ నీరు వారికి కుడి ప్రక్కన, వారికి ఎడమ ప్రక్కన గోడగా నిలవబడింది. స్తోత్రం చెప్పండి. ఏ నీరైతే వాళ్ళకు అడ్డుగా వచ్చిందో అదే నీరు వాళ్ళకి దారి చూపిస్తుంది. ఇప్పుడు వాళ్ళ కుడి పక్కన ఎడమ పక్కనంట గోడల్లాగా నిలబడిందంట. ఏంటది? నీరు. నేను చెప్పనా, ఎవరైతే నీకు మేలు కలగకుండా అడ్డుపడుతున్నారో, ఎవరైతే నీకు శత్రువులుగా మారిపోయారో, ఎవరైతే నీ ఆశీర్వాదానికి అడ్డుపడుతున్నారో, ఎవరైతే నీ కుటుంబాన్ని పాడు చేయటానికి ఎదురు చూస్తున్నారో, వారిని నీకు సహకారులుగా మార్చి, నీకు ఆశీర్వాదకరంగా మార్చి నీ పక్కన నిలవబెట్టగలిగిన సమర్థుడాయన. హల్లెలూయా. నీకు అడ్డు తగులుతున్న వారిని, నీకు ఎదురు పడుతున్న వారిని, నిన్ను ముంచెయ్యాలి అని చూస్తున్న వారిని, నీ నాశనాన్ని కోరుకుంటున్న వారిని నీకు మంచిగా ఉపయోగపడేటట్లుగా నీ పక్కన నిలవబట్టగలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా. ఏ నీరైతే వాళ్ళకు అడ్డుపడిందో, ఏ నీరైతే వాళ్ళ ప్రయాణం సాగకుండా అడ్డుగా వచ్చిందో, ఆ నీరే వాళ్ళకు ప్రయాణమై వెళ్ళిపోవడానికి పక్కన గోడగా నిలిచిందంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 23వ వచనం, ఐగుప్తీయులు ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్రము మధ్యన చేరిరి. అయితే వేకువజామున యెహోవా అగ్ని మేఘమయమైన స్తంభము నుండి ఐగుప్తీయుల దండు వైపు చూచి ఐగుప్తీయుల దండును కలవరపరిచి
వారి రథచక్రములు ఊడుపడినట్లు చేయగా వారు బహుగా కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేసి ఉన్నాడని చెప్పుకునిరి. అంతలో యెహోవా మోషేతో, ఐగుప్తీయుల మీదకి, వీని రథముల మీదకని, వారి రౌతుల మీదకని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చెయ్యి చాపమనెను. మోసే సముద్రం మీద తన చెయ్యి చాపగా పొద్దు పొడుచున్నప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొర్లెను గనుక ఐగుప్తీయులు అది చూచి వెనకకు పారిపోయిరి. అప్పుడు యెహోవా సముద్రపు మధ్య ఐగుప్తీయులను నాశనము చేసెను. నీళ్లు తిరిగి వచ్చి ఆ రథములను, ఆ రౌతులను, వారు వెనక సముద్రములోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసెను. వారిలో ఒక్కడైనా మిగిలి ఉండలేదు. స్తోత్రం చెప్పండి. వెనకొస్తుంది శత్రు సమూహం. సముద్రములో ఆరిన నేల మీద వీరు నడిచి వెళ్ళిపోతూ ఉంటే అదే నేల మీద వాళ్ళు కూడా వచ్చేస్తున్నారంట. మధ్యలో గంట వచ్చేసారు, సముద్రం మధ్యలో గంట వచ్చారు. ఈ లోపల ఇశ్రాయేలులందరూ సముద్రము దాటి అవతల ప్రక్కకు వెళ్ళిపోయారు. దేవుడు అంటున్నాడు, మోషే నీ చెయ్యి మరల సముద్రం వైపుకు చూపించు. దేవుని యొక్క మహిమ కనబడుతుందంట మేఘంలో. ఆ మహిమ మేఘం కనబడగానే ఈ ఐగుప్తీయులు, ఈ ఫరో సైన్యం భయపడిపోతున్నారంట. దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆ రథము చక్రాలు ఊడుపడేటట్లు చేశాడంట. చక్రాలు ఊడిపోతే రథం ముందుకు వెళ్తుందా? వెళ్ళదుగా. వాళ్ళు రథాలను తోలుతున్నారు. ఎంత తోలుతున్నా అక్కడే ఉంటున్నాయి, ముందుకు వెళ్ళటంలే. దేవుడు అన్నాడు, మోషే నీ చెయ్యి చాపమనగానే మోసే చెయ్యి చాపాడట. మోసే చెయ్యి చాపగా ఏ నీళ్ళైతే పక్కనే రాసుగా నిలబడి, ఏ నీళ్ళైతే ఇశ్రాయేలు ప్రజలకు దారిచ్చి గోడగా నిలబడ్డాయో అదే నీళ్లు మరలా వచ్చాయట. ఒక్కడ కూడా మిగలకుండా శత్రువులందరూ మునిగిపోయారంట. స్తోత్రం, హల్లెలూయా. ఆయన నడిపించే నాయకుడు. 40 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలను ఎర్ర సముద్రములో ఏ హాని లేకుండా నడిపించిన దేవుడు ఈ లోక యాత్రలో, ఈ జీవితంలో చిన్న చిన్న కష్టాలకే, చిన్న చిన్న నష్టాలకే, చిన్న చిన్న వ్యాధులకే, చిన్న చిన్న బాధలకే నీవు ఇబ్బంది పడిపోతున్నావు. అయ్యో నా బండి ముందుకు సాగదు, అయ్యో ఇక నేను నడవలేను, అయ్యో నా పరిస్థితి ఎట్లా అయిపోయింది అంటే, అయ్యో ఏంటి ఏం చెయ్యాలి అర్థం కావటం లేదు అని బాధపడుతున్నావా? భయపడమాక, వేదన పడబాక. ఎర్ర సముద్రములో ఇశ్రాయేలు ప్రజలకు దారి చూపిన నీ దేవుడు ఈ లోకం అనేటువంటి సముద్రంలో నడుస్తున్న నీ జీవితానికి ఒక మంచి మార్గము చూపి నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. నిన్ను నడిపించగలిగిన సమర్థుడు. మధ్యాహ్న కాల సమయాన్న దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కష్టంలో ఉన్నావా? చాలా నష్టం పోయావా? చాలా వేదన పడుతున్నావా? కుటుంబ పరిస్థితి ఏమి బాగలేదా? ఏం చేయాలో అర్థం కావటం లేదా? ఏంటి జీవితం ఇలాగ అయిపోయింది అని అనుకుంటున్నావా? సముద్రములో అద్భుతం చేస్తున్న దేవుడు నీ జీవితంలో అద్భుతం చేయలేడా? సముద్రాన్ని 2 పాయలుగా చేసి ఆరిన నేల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపించిన దేవుడు నీకున్న చిన్న బలహీనతను ఆయన బాగు చేయలేడా? నీకున్న చిన్న కష్టాన్ని ఆయన తీసివేయలేడా? ఆలోచించండి. ఆయన నడిపించగలిగిన సమర్థుడు. హల్లెలూయా. 5వది ఎక్కడికి నడిపిస్తాడు? యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మను సర్వసత్యములోనికి నడిపించును. స్తోత్ర. ఒక్కొక్కటి చెప్తాను. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడు. 2 నీతి మార్గములో నడిపిస్తాడు. 3 జీవజలముల బొగ్గ యొద్దకు నడిపిస్తాడు. 4 సురక్షితంగా, భయపడకుండా సురక్షితంగా నడిపిస్తాడు. 5 సర్వసత్యములోనికి నడిపిస్తాడు. పరిశుద్ధాత్మ మన మీదకి వచ్చినప్పుడు, ఒక వ్యక్తి దేవుని ఆత్మ పొందితే, ఒక వ్యక్తి దేవుని అభిషేకం పొందుకుంటే ఏం జరుగుతుందో చెప్తున్నాడు ఆయన. అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు
మిమ్మను సర్వసత్యములోనికి నడిపిస్తాడు. స్తోత్రం. సత్యములో నుండి సర్వసత్యములోనికి నడిపిస్తాడట. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినినో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియచేయును. ప్రియులారా, దేవుని ఆత్మ పొందిన వారంట సర్వసత్యములో నడుస్తారు. ఇక ఎవరి మాట వారు పట్టించుకోరు. వాళ్ళలాగన్నారు, వీళ్ళెలాగన్నారు, వాళ్ళని హేళన చేశారు, వీళ్ళ హేళన చేశారు, వాళ్ళు అదన్నారు, వీళ్ళు ఇదన్నారు, ఏమీ పట్టించుకోరట. ఇంకొక మాటలో చెప్పన, అసలు ఈ లోకమే శాశ్వతమని వాళ్ళు అనుకోరంట. ఎవరు? దేవుని ఆత్మ పొంది సర్వసత్యములో నడుస్తున్నటువంటి వారు ఈ లోకమే శాశ్వతం కాదు, ఏదో ఒక రోజు నా దేవుని రాజ్యంలో నేను ఉంటాను అని సర్వసత్యములో వాడు నడుస్తారు. అసత్యానికి దూరంగా ఉంటారు, అబద్ధాలకు దూరంగా ఉంటారు, అన్యాయానికి దూరంగా ఉంటారు, అక్రమానికి దూరంగా ఉంటారు. సర్వసత్యములో వారు నడుచుచూ వెళ్ళిపోతారు. స్తోత్రం. హల్లెలూయా. 2 మాటలు చూపించి నేను ప్రార్థన చేస్తాను. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. కావున ప్రియమైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. స్తోత్రం. దేవునిని పోలి నడుచుకొనుడి. క్రీస్తు మిమ్మను ప్రేమించి పరిమళ సువాసనగా ఉండుటకు మన కొరకు తనను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగునే మీరు ప్రేమ కలిగి నడుచుకొనండి. స్తోత్రం. ప్రియులరా, 5 విషయాలు చెప్పాను నేను. శాంతికరమైన జలముల యొద్దకు నడిపిస్తాడని, నీతి మార్గంలో నడిపిస్తాడని, జీవజలముల బొగ్గ ఓట యొద్దకు నడిపిస్తాడని, వారు భయపడక వారిని సురక్షితంగా నడిపిస్తాడని, సర్వసత్యములోనికి నడిపిస్తాడని నేను జ్ఞాపకం చేశాను. ముగింపులో ముచ్చటగా 3 విషయాలు తెలియజేస్తున్నాను. దేవుని పోలి నడవండి, ప్రేమ కలిగి నడవండి, ప్రియమైన పిల్లల వలె నడవండి. స్తోత్రం. హల్లెలూయా. దేవునిని పోలి నడవండి, ప్రేమ కలిగి నడవండి, ప్రియమైన పిల్లల వలె నడవండి. ప్రేమ కలిగి తోటి సహోదరుల పట్ల, తోటి సహోదరి పట్ల, తోటి సంఘ సభ్యుల పట్ల, ఇరుగు పొరుగు వాళ్ళ పట్ల, ఇంట్లో వాళ్ళ పట్ల, వీధిలో వాళ్ళ పట్ల, సంఘం ఎదుట, సంఘం వెలపట, సంఘం లోపట ప్రతి ఒక్కరితో ప్రేమ కలిగి నడవండి. స్తోత్రం. దేవునిని పోలి నడవండి. ఒక్క మాట చూపించిన యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వాక్యం. తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉండి, రైట్, నేను చెప్తాను, మీరు ఆలోచించండి, నేను మరలా చెప్తాను అదే మాట. ఆ మాట ఎంత చక్కటి అర్థం వస్తుందో చూడండి. తన సహోదరుణ్ణి ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, చీకట్లో నడుస్తున్నాడు. ఆలోచించండి, మీరు వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? వెలుగులో ఉన్నారా, చీకట్లో ఉన్నారా? చీకట్లో నడుస్తున్నారా, వెలుగులో నడుస్తున్నారా? తన సహోదరుణ్ణి ద్వేషిస్తే, తన సహోదరుణ్ణి దూషిస్తే, వ్యర్థుడా అని అంటే, కోప్పడితే, పగ పెట్టుకుంటే, ప్రతీకారం పెట్టుకుంటే చీకట్లో నడిచినట్లు, చీకట్లో ఉన్నట్లు, చీకట్లో నడిచినట్లు. తన సహోదరుని ద్వేషించేవాడు చీకట్లో ఉన్నాడు, చీకట్లోనే నడుస్తున్నాడు. నీవు సర్వసత్యంలో నడుస్తున్నావా? వెలుగులో నడుస్తున్నావా? చీకట్లో నడుస్తున్నావా? ఈ మధ్యాహ్న కాల సమయాన్న ఆలోచించాలని ప్రభువు పేరట మనవి చేస్తూ, రాబోయే రోజుల్లో మీరు మరింతగా అభివృద్ధి చెందండి. ఎస్, కీర్తనకారుడు అంటున్నాడు, నా కొండ, నా కోట నీవే, నీ నామమును బట్టి నీ త్రోవలో నన్ను నడిపించయ్యా. ప్రార్థన చేస్తున్నాడు. నా కొండ నీవే, నా కోట నీవే, నా బంగారము నీవే, నా ఆస్తి నీవే, నా అంతస్తు నీవే, నా సర్వము నీవే. యేసయ్యా, నీవే నా దైవం, నీ చిత్తానుసారంగా నన్ను నడిపించు. ఇప్పటి వరకు నా ఇష్టం వచ్చినట్టుగా నేను నడుస్తున్నాను, నాకు నచ్చినట్టుగా నేను నడిచాను. అయ్యా, నీవు మెచ్చుకున్నట్టుగా, నీవు సంతోషించేటట్లుగా
నీకు ఇష్టమైనట్లుగా నేను నడుస్తానయ్యా అంటూ ప్రార్థన చేసుకుందాం. నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించయ్యా. ప్రతి ఒక్కరు కూడా నీకు ఇష్టమైన మార్గంలో నన్ను నడిపించయ్యా, నన్ను నడిపించే నాయకుడా మీకు వందనాలయ్యా అంటూ ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేసుకుంటూ నన్ను నడిపించు ప్రభువా, నీ మార్గంలో నడిపించయ్యా, నీకు ఇష్టమైన మార్గంలో నడిపించయ్యా. నా ఇష్టానుసారంగా నేను నడుస్తూ వచ్చానయ్యా, నీకు ఇష్టమైనట్లుగా నీ మార్గంలో నేను నడవటానికి సహాయం చేయండి ప్రభువా అంటూ ప్రతి ఒక్కరూ కూడా ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధము నమ్మకమైన మా దేవా, నడిపించే నాయకుడా, శాంతికరమైన జలముల యొద్దకు నడిపించువాడా, జీవజలముల ఊట యొద్దకు నడిపించువాడా, సర్వసత్యములోనికి నడిపించువాడా, మీకు వందనాలయ్యా, మీకు స్తోత్రాలయ్యా. ఈ లోకయాత్రలో నడవలేక నేను తడబడుతూ ఉన్నాను. అప్పుడప్పుడు వెనకడుగు వేస్తూ ఉన్నాను, అప్పుడప్పుడు పడిపోతూ ఉన్నాను. నా చేయి పట్టుకో ప్రభువా, నా చేయి పట్టి నన్ను నడిపించు ప్రభువా. నీ చిత్తానుసారంగా నడిపించయ్యా, నీకు ఇష్టానుసారంగా నడిపించయ్యా. నీ మార్గములో నన్ను నడిపించయ్యా, నిత్య జీవానికి నన్ను నడిపించయ్యా. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.